దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల వసుదేవకి 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 నందన గోపాల 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 దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల వసుదేవకి నందన గోపాల గోపాల దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల దేవకి నందన గోపాల వసుదేవకి నందన గోపాల దేవకి నందన గోపాల వసుదేవకి నందన గోపాల 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 దేవకి నందన గోపాల గోపాల దేవకి నందన గోపాల जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय निताय गौरंगा निताय गौरंगा जय निताय गौरंगा निताय गौरंगा जय
హరే కృష్ణ. మన నిజామాబాద్ పట్టణ వాసులందరికీ చాలా గుడ్ న్యూస్. యాక్చువల్లీ శ్రీ శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ మన రాబోయే శుక్రవారం రోజు 12వ తారీఖు రోజు సుమారుగా 2 గంటల సమయంలో మన నీలకంఠేశ్వర స్వామి కంఠేశ్వర మందిరం నుంచి ప్రారంభం జరగబోతుంది. అక్కడ నుండి బస్టాండ్ రోడ్, గాంధీ చౌక్, ఆర్ఆర్ చౌరస్తా, పూలం చౌరస్తా, అక్కడ మన విజయలక్ష్మి గార్డెన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేయబోతున్నాము. సో ప్లీజ్ మీరందరూ దయచేసి అందరూ ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా యొక్క ఆహ్వానం మీ అందరికీ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంట్రీస్ తరఫున ఈ యొక్క అతి గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. సో దీనికి ముందు అందరికీ అవేర్నెస్ రావడానికి, మళ్ళీ ఆ యొక్క పాంప్లెట్స్ వితరణ చేయడానికి చిన్న నగర సంకీర్తన ఏర్పాటు చేశాము మేము ఇక్కడ మన పట్టణంలో. దీనికి చాలామంది మన పోలీసు వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ చాలా చాలా కొద్ది ప్రణామాలు. వాళ్ళకి బాగుండాలి, ఇంకా నుంచి శక్తి ఇచ్చి మంచి రక్షణ ఇస్తూ మా యొక్క కృతజ్ఞత వ్యక్తపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర యాక్చువల్లీ గుడిలో సెలబ్రేషన్ చేసేవారు. సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపన ఆచార్య శ్రీ ప్రభుపాది ఆనందరంగా ఆ యొక్క అమెరికాలో జగన్నాథ రథయాత్ర ప్రపంచమంతటా మనందరికీ పరిచయం చేయించారు. ఎక్కువగా పూరిలోనే జరిగేది. సో చాలామంది ఎందరికో దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అవకాశం దొరకలేదు. కానీ మన ప్రభుపాది యొక్క అనుమతి ద్వారా ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి సిటీలో మనకు ఈ యొక్క రథయాత్ర సెలబ్రేషన్ చేసుకునే భాగ్యం కలిగింది. సో మనందరికీ స్వామివారి జగన్నాథ స్వామి హిందూ పట్టణానికి రాబోతున్నారు. 12వ తారీఖు స్వామివారి దర్శనాన్ని అందరూ ఆస్వాదిస్తూ మా యొక్క తపన. మళ్ళీ ఈ యొక్క రథం స్వామివారు ఈ ప్రపంచంలో మన ఎన్నో హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎన్నో మందిరాలు ఉన్నాయి. సో అందులో ఎప్పుడైతే మనము మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించామో ఆ విగ్రహాన్ని కదిలించే శక్తి ఎవరికి ఉండదు, అది కదిలించకూడదు కూడా. కానీ ఏదైతే మనం ఊరేగింపు చేసినా కానీ, ఉత్సాహాలు చేసినా కానీ, ఉత్సాహమూర్తిని మనము బయట తీసుకొచ్చి పల్లకి సేవలో మనము భగవంతుని ఆరాధిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. కానీ జగన్నాథ్ యొక్క విశిష్టత ఏంటిది అంటే ఆ మూల విగ్రహం స్వామివారు యాక్చువల్లీ బయటకు వచ్చి ఆ స్వామివారి ప్రత్యక్షంగా అందరికీ మనకు దర్శనాన్ని ఇవ్వడానికి ఆతృతతో భక్తులతో ప్రేమతో బయటకు వచ్చి మనందరినీ బహుసాగరంలో బంధింపబడ్డ, దుఃఖాలలో బంధింపబడ్డ నిమగ్నమైన జీవుల్ని ఉద్ధరింపజేయడానికి స్వామివారి మూల విగ్రహాలు వస్తాయి. ఇది జగన్నాథ స్వామి యొక్క పుణ్య కృప. సో ఇది అతి గొప్ప వరం మనందరికీ. ఆ జగన్నాథుని ఎవరైతే ఆ స్వామివారిని రథం పైన ఉన్నప్పుడు అందరూ వాళ్ళ స్వామివారు వాళ్ళ హృదయంలోకి ఎంట్రీ అవుతారు. ఎప్పుడైతే ఆ జగన్నాథ స్వామిని రథం పైన దర్శనం చేసుకుంటారో, లాగుతూ ఉంటారో, సమస్త దుఃఖాల నుంచి విముక్తి పొంది పునర్జన్మ జీవిస్తూ ఉన్నన్ని రోజులు ఆనందంగా జీవిస్తారో మళ్ళీ అంతకాలంలో భగవద్ధామం చేరుకుంటారని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది. సో ఇది మంచి అవకాశము. మనం దుఃఖాల నుంచి విముక్తి పొందాలంటే భగవంతుని యొక్క కృపనే మనకు అవసరము. అది కేవలం మనం నిజామాబాద్ పట్టణంలో మంచి అవకాశం జరుగుతుంది. మన నిజామాబాద్ యాక్చువల్లీ నేను ఎన్నో ప్రదేశాలు చూసినప్పటికీ కూడా యాక్చువల్లీ ఇలాంటి అవకాశాలు ఎందరికో ఉన్నాయి, కానీ వాళ్ళు ఆస్వాదించలేకపోతున్నారు. కానీ మనం నిజామాబాద్ పట్టణంలో జస్ట్ ఒక మెసేజ్ పెట్టడం ద్వారానే యాక్చువల్లీ అందరూ వచ్చి ఆ యొక్క సత్సాంగత్యంలో పార్టిసిపేట్ చేయడానికి ఆస్వాదిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటిది అంటే మన హిందూ పట్టణంలో జనాలందరూ యాక్చువల్లీ సత్వగుణానికి చాలా దగ్గరగా ఉన్నారు. సో కొంచెం భగవంతుని యొక్క కృపా ప్రాప్తి చేసుకుంటే వాళ్ళందరికీ ఈ యొక్క సమస్య దుఃఖాలు చూపించగలుగుతారు. ఇది చాలా గొప్ప వరం మనందరికీ భగవంతుడు ఇచ్చిన వరము. సో ఈ జగన్నాథ రథయాత్ర 12వ తారీఖు రోజు జరగబోతుంది మళ్ళీ. సో చాలా సంతోషం, మీరందరూ రావాలి. ఈ యొక్క పండుగ మనందరిది. ఇది కుల జాతి మత అన్న భేదం కాకుండా ఈ యావత్ నరజాతికి సంబంధించిన ఈ యొక్క ఫెస్టివల్. సో దీన్ని అందరూ ఆస్వాదించాలి, మంచి భగవంతుని ప్రాప్తి చేసుకోవాలి, ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పి మేము అందరం మీ అందరి తరఫున శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారానికి సుదర్శన్కు ప్రార్థిస్తూ ఉన్నాము. సో మీరందరూ రావాలని చెప్పి స్పెషల్గా ఈ యొక్క ఇస్కాన్ తరఫున కండిషన్ తరఫున మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర
జగన్నాథ్ రథయాత్ర మహోత్సవంకి